ఇప్పుడు దే ఆర్ నాట్ విల్లింగ్ అండి. కాదండి, ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మీ ఇద్దరి మధ్య ఎందుకు క్లాషెస్ వచ్చింది, ఎందుకు గొడవ తలెత్తింది, ఎందుకు విడిపోవాలనుకున్నాడు, దానికి కారణాలు ఏమై ఉంటాయి? విడిపోయింది అతనండి, నాకు తెలియదు, ఇప్పటికీ రీజన్ తెలియదు నాకు. నేను అదే అడుగుతున్నాను. ఆల్ ఆఫ్ సడన్ గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి మాట్లాడకుండా మానేసింది అతను. దానికి రీజనే నేను అడుగుతున్నాను, అతనే చెప్పాలి. అంటే ఇప్పుడు మీరే చెప్పారు కదా మనం విడిపోదామని చెప్పి అన్నారు కదా, మరి అతనే విడిపోయా అంటే మీకు ప్లస్ పాయింటే కదా అయింది. If at all he don't have the intention of marrying me, నా ఫ్యామిలీని టచ్ చేయాల్సిన అవసరం లేదు. వన్స్ ఈ 6 months లో అతను చాలా చేశాడు. నేను 1 year తర్వాత ఆ అమ్మాయిల గురించి తెలిసినప్పుడు నేను విడిపోదాం అనుకున్నప్పుడు నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయలేదు అతను. సో నా ఫ్యామిలీ జోలికి కూడా రాలేదు. మా హస్బెండ్తో మాట్లాడడం ఎలాంటివి జరగలేదన్నమాట. సో ఆఫ్టర్ ఈ 6 months లో మా బ్రదర్తో మాట్లాడడం, మా హస్బెండ్తో మాట్లాడడం, మా హస్బెండ్ వాళ్ళ అక్కతో మాట్లాడడం, ఇవన్నీ చేశాడు. సో ఇఫ్ ఎట్ ఆల్ హీ డోంట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్ ఆఫ్ మ్యారీయింగ్ మీ, నా ఫ్యామిలీని టచ్ చేసి ఉండేది కాదు.